ఏంది జగ్లక్ గారు ప్యాలెస్ లో ఎగ్ పఫ్ఫులు తింటూ పబ్జి గేమ్ ఆడుకుంటూ గడిపే మీరు ఎట్టా ఎండను పడొచ్చారు? ఏంది సామే మీరు అనేది? మనిషి అన్నవాడు ఎగ్ పఫ్లు తినొద్దా, గేములు ఆడుకోవద్దా, ఓవర్ చేస్తూ ఉండారు అంటే అకస్మాత్తుగా జనాల్లోకి వచ్చారు ఏంటా అని నా ఎదవ డౌట్లేండి. దౌర్జన్యంతో రౌడీజంతో మా పార్టీ మనుషులను చంపేస్తా ఉన్నారు. ఓ అందుకొచ్చారా శవాల్ రెడ్డి? ఇంతకే ఇప్పుడు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం నడపమంటారా ఏంది? ఇది జోకులు వేసుకునే సమయం కాదు. పిచ్చి తొగలకు పరిపాలన చేసే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే జనాల దృష్టిలో జోకర్లు అయ్యింది మీరే అనే జనం అనుకుంటున్నారండి. ఆ పచ్చ జనం అనే మాటలు మేము పట్టించుకో, గులుగు జనం అనే మాటలే పట్టించుకుంటారా? పక్షి టీవీ కథనాలే బేస్ చేసుకుంటారా? ఎవరు ఏమైనా అనుకోండి, నేను చెప్పేది ఒకటే, ఈసారి మీకు వచ్చే సీటు ఒకటే అనే. చరణను మాట్లాడనిస్తే మాట్లాడుతా. ఓ మీ ఈగో హట్ అయిందా? సరే సరే కంటిన్యూ. మా నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే మీ వాళ్ళు ఏం చేయకుండానే కావాలనే కూటమోళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? మా వాళ్ళు ఏం చేశారా చెయ్యలేదా అన్నది తర్వాత సంగతి. చాలా చోట్ల మా నాయకుల్ని హతమారుస్తూ ఉన్నారు. మీకు కావాల్సింది కూడా అదేగా, అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేయొచ్చుగా. ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నేను కాదండి, ఈ మాట జనం అనుకుంటున్నారు బయట. ప్రతీకార రాజకీయం చేస్తున్నది వారు, బొక్కలో వేస్తున్నది మా వాళ్ళని. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. నిప్పులేందే పొగొస్తుందా, తప్పు చేయందే చెప్పకూడదు తింటారా అని బయట గొసగొసలండే. మా వాళ్ళు చాలా నీతిమంతులు, బుద్ధిమంతులు, సౌమ్యులు, మృదు స్వభావులు. అంటే ఆంబోతు గుట్కా డైమండ్ రాణి అలాంటి వాళ్ళు ఒకళ్ళు దొరికారు మీకు. అయినా మా ఆంబోత్ అన్నకి కాస్త నోరు పెద్దది గాని మనసు వెన్న. అవునవును, సంజన సుకన్య దగ్గర ఆ వెన్న కరిగిపోతుంది. అబ్బబ్బా, ప్రతి దానిలో చెడే చూస్తారా, మంచి చూడరా అని అడుగుతా ఉన్నా. మీలో రాజ్యపూజ్యం 11, అవమానం 151 అనే మొన్న ఉగాది పంచాంగంలో వేణుస్వామి చెప్పాడుగా. ఆ వేణుస్వామిని నమ్మే నేను మునిగిపోయాను. ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేయకు. ఇక మీకు మిగిలేవన్నీ చేదు జ్ఞాపకాలేనే బాబు గారి బృందం దండోరా వేసి చెప్తుందిగా. చెబుతారు రెడ్ బుక్ రౌడీ రాజ్యాంగంలో పోలీసులు చాలా ఘోరంగా తయారైనారు. మా వాళ్ళందరినీ ఏ తప్పు లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పోలీసుల మీద పడ్డారా? అవును, మాపై కుట్రలు చేసే ఏ పోలీసును వదిలిపెట్టను. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా, నా నోటీసుకు వచ్చిన ప్రతి పోలీసు బట్టలోడ తీసి నిలబెడతాను, వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తాను. ఏంది ఈ మధ్య బట్టోడు తెస్తానని కొత్త డైలాగ్ మొదలెట్టావు? ఇదేదో డైలాగ్ కాదు, మమ్మల్ని అంత ఏడిపిస్తా ఉన్నారు. అధికారం ఎప్పుడు బాబుదే ఉండదు, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా ఒక్కొక్కడి పని. మొన్న మీ పరిపాలన దెబ్బకే, మీ కక్షపూరిత రాజకీయానికే జనాలు బెదిరిపోయి మిమ్మల్ని పక్కకి ఇసిరినూకారు. మీరు ఇంకా అవే బెదిరింపులు చేస్తే ఏం చేస్తారు అని అడుగుతా ఉన్నా. ఉన్న 11 కూడా పోయి ఒక్క సీట్ కూడా లేకుండా చేస్తారు. ఇక్కడ ఆంధ్రాలో లేపిసిరితే వెళ్ళి అక్కడ లండన్లో పడతావు, మళ్ళీ వెనక్కి వచ్చేదేలే. అట్టుంటది పబ్లిక్ తోనే.